వెరీ బిగ్ హాయ్ అందరికి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బిగ్ బాస్ రాబోతుంది కదా, మళ్ళీ మనందరికి ప్రతిరోజు కలుసుకొని మాట్లాడుకోవడానికి, ఇలా డిస్కస్ చేసుకోవడానికి, కింద మీరు కమెంట్స్ చేస్తున్న దానికి నేను రిప్లై ఇవ్వడం, ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. కాబట్టి ఈ నెక్స్ట్ 100 days మనకి ఫుల్ సెలబ్రేషన్ లాంటి మూమెంట్ బిగ్ బాస్ లవర్స్కి ముఖ్యంగా. ఎనివే, ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన మరో వీడియోతో మేము ముందుకు వచ్చాను. ముఖ్యంగా బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని మనం అనుకుంటే, మన లాస్ట్ వీడియోలో నేను చెప్పాను September 1st అని. ఎస్, September 1st స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ 8th అని ముందు అనుకున్నా కూడా, బేసిక్గా ఏంటంటే బిగ్ బాస్ 8 కాబట్టి 8th స్టార్ట్ అవుతే ఆ నెంబర్ మ్యాచింగ్గా ఉంటుంది అన్నట్టుగా కూడా అలా అనుకున్నారు. కాకపోతే September 7th వినాయక చవితి ఉండడం వల్ల 8th స్టార్ట్ చేస్తే వినాయక చవితి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఎపిసోడ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి September 1st స్టార్ట్ చేస్తున్నట్టుగా మన లాస్ట్ వీడియోలోనే చెప్పాను. సో ఇప్పుడు ఎక్కువ శాతం 99.95% కూడా అదే జరగబోతుంది అన్నట్టుగా మనకు తెలిసిపోతుంది. అండ్ తర్వాత చూసుకుంటే ప్రోమో ఎప్పుడు వస్తుంది, మనకి ఆల్రెడీ లోగో సంబంధించింది వచ్చేసింది, ఇంట్రో అది మనం చూసేసాం. ప్రోమోకి సంబంధించి నెక్స్ట్ ఎనీ టైం ఆల్రెడీ షూట్ కూడా అయిపోయింది. August 5th లోపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎర్లీగా వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ డన్. సీజన్ కూడా చాలా ఎర్లీగా రాబోతుంది కాబట్టి, ఇంతకు ముందు ఎప్పుడు సెప్టెంబర్ లో స్టార్ట్ అయిన ఏ సీజన్స్ లో కూడా ఫస్ట్ అనేది స్టార్ట్ కాలేదు. ఫస్ట్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అంటే, ఫస్ట్ నా సండే ఎప్పుడు అవ్వలేదు కాబట్టి సెప్టెంబర్ లో, ఈ 6th September లో స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు. అండ్ తర్వాత చూసుకుంటే 5th లోపు ఒక ప్రోమో వస్తుంది, అండ్ 20th లోపు 25th లోపు మోస్ట్లీ ఓవరాల్ గా ఇంకా ఎక్కువ క్లారిటీ ఇచ్చే ప్రోమో అయితే మనకి 25th లోపు వచ్చే అవకాశం అయితే ఉంది. బేసిక్ ఇప్పుడు 5th ప్రోమో తర్వాత 2nd ప్రోమో. అండ్ తర్వాత చూసుకుంటే మనకి కంటెస్టెంట్స్ ఎవరెవరు ఏంటి అనేది మనకి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకుంది ఏంటి, ఆ షో ఏదైతే ఉందో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, ఆ షో నుంచి ఎవరెవరు రాబోతున్నారు, ఎవరికి వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి, ఎవరు వస్తే ఎలా ఉంటుంది అనేది ఆ దాంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఆ షో నుంచి ఇప్పటి వరకు రీతు చౌదరి అయితే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. రీతు చౌదరితో పాటు ఇంకొకరికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు లాస్ట్ సీజన్లో కూడా అమర్దీప్ కానీ సందీప్ కానీ ఇలాంటి వాళ్ళందరూ అంతకుముందు బిగ్ బాస్ కి ముందు ఆ స్లాట్ లో వచ్చిన షో నుంచే బిగ్ బాస్ లోకి తీసుకొచ్చారనమాట. సో ఈసారి కూడా అదే స్లాట్ లో రన్ అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో నుండి కూడా అలాగే తీసుకురాబోతున్నారు. ఎక్కువ మంది, ఆల్మోస్ట్ ఒక 3-4 మెంబర్స్ ఆ షో నుంచి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది, ఎవరి వల్ల ఏ కంటెంట్ వస్తుంది అనేది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ తర్వాత ఇంకెవరికి ఛాన్స్ ఉంది అంటే, నాకు షాకింగ్ గా ఉంది అసలు ఈ పేరు విన్నప్పుడు, అమృత ప్రణయ్ రాబోతున్నారు. అమృత ప్రణయ్ తెలుసు కదా, వాళ్ళ హస్బెండ్ ని అమృత వాళ్ళ ఫాదర్ మర్డర్ చేయించడం, అండ్ తర్వాత ఆయన కూడా సూసైడ్ చేసుకోవడం చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది విపరీతంగా. తెలుగు స్టేట్స్ మొత్తం అసలు ఊపేసింది ఆ ఇన్సిడెంట్. సో ఆవిడ రాబోతున్నారు. సో ఆవిడ రాబోతున్నారు అంటే బేసిక్గా నాకు ఏమనిపించింది అంటే, టాస్క్ పెట్టినప్పుడు అందులో ఇద్దరు గొడవలు పడుతున్నప్పుడు కాంట్రవర్సీ అవుతుంది, ఏదన్నా ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ అది కూడా ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అమృత లాంటి ఒక కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు తను ఎలా రియాక్ట్ అయినా కూడా అవతల ఆడియన్స్ కి సింపతిగా చూసే యాంగిల్లో, అరే అమ్మాయి అంత బాధలో ఉంది, ఇలా ఎలా రియాక్ట్ అవుతున్నారా అమ్మాయి మీదకి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇంకో సైడ్ ఎలా ఉంటారు, అరే ఇలా ఉంది కాబట్టే రా అమ్మాయి ఇచ్చి అన్నట్టుగా ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాల్సిన కంటెస్టెంట్స్ ఉంటారు. సో నాకు తెలిసి తను రాకుంటేనే బాగుండు, రాకపోతేనే బాగుండు, ఎందుకంటే తను అన్నెసరీ ఇంకా రప్చర్ చేసుకుంటుంది అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో ప్రస్తుతానికి తను యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేసుకుంటున్నారు, చాలా బాగా సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో మంచి స్పాన్సర్షిప్లు, ప్రమోషన్స్ అవి బాగా చేసుకుంటున్నారు. సో అలాగే వెళ్తే బాగుండు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ హర్ చాయిస్ కదా. బిగ్ బాస్ అంటే డెఫినెట్లీ మంచి పే వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి. డబ్బులు అనేవి ఎవరికైనా ఇంపార్టెంట్, ఎవరి లైఫ్ ముందుకు తీసుకెళ్ళడానికైనా సరే డెఫినెట్లీ డబ్బులు అనేవి ఇంపార్టెంట్. కాబట్టి మేబీ అది కన్సిడర్ చేసి ఏమన్నా ఆవిడ చూస్తున్నారు అనేది మనకి తెలియాలన్నమాట. అండ్ కంటెస్టెంట్స్ లో ఇంకొకరు, ఇప్పుడు నేను కంటెస్టెంట్స్ లిస్ట్ చెప్తుంటే ఏంటంటే, అరే ఆ రివ్యూర్ చెప్పింది నువ్వు చెప్తున్నావు అన్నట్టుగా అంటున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాదు, కంటెస్టెంట్స్ వచ్చేదే వీళ్ళు అనుకున్నప్పుడు ఎవరైనా సరే వీళ్ళ పేర్లే చెప్పక వేరే వాళ్ళ పేర్లు ఎలా చెప్తారు
చెప్తారు చెప్పండి? ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్తాను, అదే అవుద్దా? అంటే వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చెప్పాలి అన్నట్టుగా రాని వాళ్ళ పేర్లు చెప్తే ఎలా ఉంటది? వచ్చే వాళ్ళ పేర్లే కదా ఎవరైనా చెప్పాల్సింది. సో బిగ్ బాస్ వచ్చేది వీళ్ళే అనుకున్నప్పుడు వీళ్ళ పేర్లే చెప్పాలి. సో దయచేసి ఆ యాంగిల్ లో అర్థం చేసుకోండి. ఓకే. దాని తర్వాత నేత్ర అని వారధి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది. చాలా ఒక ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుంటారు. తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ కొంచెం ఆ రప్చర్ ఆ కాంట్రవర్సీలు ఉంటే దబడి అంటూ ఇచ్చేయగలరా అనేది చూడడానికి మనకి ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం. తర్వాత చూసుకుంటే రేఖా భోజని ఇంకొక యూట్యూబర్. ఈవిడ కవర్ సాంగ్స్ అంటారు కదా, ఆల్రెడీ సినిమా సాంగ్స్ ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని వీళ్ళతో షూట్ చేయడం. సో ఆ కవర్ సాంగ్స్ బాగా చేస్తుంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈవిడ ఒక బిగ్ బాస్ రివ్యూయర్ కూడా. అంటే సక్సెస్ఫుల్ రివ్యూర్ ఏం కాదు, బట్ బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేశారు. సో ఆ రివ్యూస్ స్టార్ట్ చేసి ఇప్పుడు 6th సీజన్లో రివ్యూస్ చెప్పారు, 7th సీజన్లో చెప్పారు, 8thలో మటుకు ఇంకా ఇప్పుడు మాలాగా మేము ఎలాగైతే చేస్తున్నామో ప్రతి ఒక్కరము అనాలిసిస్లు అవి ఇవి 8th సీజన్కి సంబంధించి ఇంకా ఆవిడ ఏమీ చేయలేదు. అంటే అర్థం ఏంటి? షీఈస్ కమింగ్ అని. రేఖా భోజ్ గారిని ఆల్మోస్ట్ ఇంకా కన్ఫర్మ్డ్ అనే చెప్పేయచ్చు అనమాట. రివ్యూస్ గా సక్సెస్ కాలేకపోయినా మిగతా ఆస్పెక్ట్ లో కవర్ సాంగ్స్ లో మాత్రం విపరీతమైన పాపులారిటీ ఉందన్నమాట. మంచి పాపులర్ అండ్ మంచి గ్లామరస్ గా ఉంటారు. అండ్ తర్వాత చూసుకుంటే ఇంద్రనీల్ గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్ లో ఆల్రెడీ ఎక్కువ మందికి తెలుసు, మంచి పాపులర్ యాక్టర్. ఈయన వస్తున్నారు. కాకపోతే ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ కూడా వస్తే బాగుందని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే చాలా షోస్ లో మనం చూసినప్పుడు వాళ్ళిద్దరు టుగెదర్ గా కనిపెట్టినప్పుడు పక్క పక్కన ఉంటూ వాళ్ళు చేసే ఆ ఫన్ జనరేట్ చేసే విధానం చూడడానికి చాలా బాగుంటుంది. సో ఆవిడ కూడా వస్తే బాగుందని నాకు అనిపించింది. సో ఆవిడ లేకున్నా కూడా ప్రస్తుతానికి ఇంద్రనీల్ గారు అయితే వస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. మేబీ కపుల్స్ ఎంట్రీ లాగా ఉంటే మటుకు డెఫినెట్లీ ఇంద్రనీల్ గారితో వాళ్ళ వైఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఎక్కువ శాతం కూడా కపుల్ కి సంబంధించిన షోస్ ఏమన్నా ఉంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు ఉన్నారనమాట. అది ఒక డాన్స్ షో అయినా సరే లేకపోతే ఏదైనా కామెడీ షో అయినా సరే ఎప్పుడు కూడా ఇంద్రనీల్ పక్కన వాళ్ళ వైఫ్ ఎప్పుడు ఉన్నారు. సో హోప్ షీ విల్ కమ్ టు. అండ్ తర్వాత చూసుకుంటే ఇంకో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే యువ సామ్రాట్ గారు. ఎక్కువ మందికి తెలిసే ఉంటారు. ఈయన కూడా జనరల్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీద బాగా తన వాయిస్ అనేది ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటారు అనమాట. బిగ్ బాస్ కి సంబంధించిన వ్యూస్ లో కూడా ముఖ్యంగా 5th సీజన్ లో అయితే సన్నీ సంబంధించిన సీజన్ లో అయితే చెడుగుడు ఆడుకున్నారు అసలు ఒక్కొక్కరిని. సో 5th సీజన్ లో బాగా ఇదయ్యారు. తర్వాత బిగ్ బాస్ కాకుండా మిగతా జనరల్ టాపిక్స్ లో కూడా తన వాయిస్ అనేది ఎప్పటికప్పుడు వినిపిస్తుంటారు. ముఖ్యంగా ఇప్పుడు హర్ష సాయి మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. అండ్ బెట్టింగ్ యాప్స్ అంటూ ఇలాంటివన్నీ ప్రమోట్ చేయడం చాలా రాంగ్ అన్నట్టుగా ఆయన స్టైల్లో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు అనమాట. సో అంటే బేసిక్ గా ఆయన ఏంటంటే 1% మాస్క్ కూడా ఉండదు ఫేస్ మీద. అవుట్ రైట్ గా ఏంది నువ్వేంది బై నాకు చెప్పేది ఈయన ఇప్పుడు ఏంది అవునా దా చూసుకుందా ఇది నా అడ్రస్, నేను ఇక్కడ ఉంటా, నా ఫోన్ నెంబర్ ఇది అన్నట్టుగా స్ట్రైట్ ఆన్ ద ఫేస్ మాట్లాడే మనిషి. ఇలాంటి మనిషి బిగ్ బాస్ లోకి వస్తే ఇప్పుడు ఏదన్నా బిగ్ బాస్ లో ఏదైనా టాస్క్ జరుగుతుంది అండ్ నాగార్జున గారు యువ సామ్రాట్ మీరు చేసింది రాంగ్ అంటే ఏంది రాంగ్ బాయ్, ఏంది నువ్వు రాంగ్ దా ఇక్కడికి వచ్చి మాట్లాడు, ఇంట్లోకి వచ్చి మాట్లాడంటే ఓకే బాయ్ అన్నట్టుగా అనేస్తారు. కొంచెం రిస్క్ ఫ్యాక్టరే. ఇంత టూ ఫ్రాంక్ ఉన్న మనిషిని బిగ్ బాస్ లో హ్యాండిల్ చేయడం ఇట్స్ చాలా చాలా కష్టం. సో బిగ్ బాస్ లోకి వెళ్తున్నామో నాగార్జున గారు పెద్ద హీరో, కొంచెం మనం కంట్రోల్లో ఉండాలి అని ఆయన మనసులో ఫిక్స్ అయ్యి వస్తే మాత్రం ఓకే. లేదు ఇలాగే ఉంటాయి ఎక్కడైనా నేను ఇంతే, నేను బయటికి పోమంటారా చెప్పండి వెళ్ళిపోతానంటే ఆయన ఇష్టం. ఇంకా తర్వాత చూసుకుంటే జబర్దస్త్ నుంచి యాదమరాజుకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది యాదమరాజు ఇప్పుడు చెప్పుకున్నాం కదా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఈ షోలో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫన్ రిలేటెడ్ టాస్క్ లో మంచి ఫన్ జనరేట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ తర్వాత చూసుకుంటే సింగర్ సాకేత్, ఈయన యాక్చువల్లీ లాస్ట్ సీజన్లోనే రావాలి బట్ జస్ట్ మిస్ అయిందనమాట. సో ఈసారి ఇంకా గట్టి ట్రయల్స్ చేశారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే చెప్పొచ్చు. ఇంటెలిజెంట్ సాయిధరం తేజ్, ద్వారక అంటే విజయ్ దేవరకొండ, సెల్ఫీ రాజా అంటే అల్లరి నరేష్ ఇలాంటి సినిమాల్లో ఆయన పాడారు పాటల్ని. సో ఆయన ఈసారి రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. తర్వాత న్యూస్ రీడర్ కళ్యాణి గారు. సో ఈవిడ మన కొన్ని పాపులర్ న్యూస్ ఛానల్స్ చాలా వాటిల్లోనే చూసాం, హోమ్లీగా కనబడతారు. అలాంటి ఆవిడ బిగ్ బాస్ లాంటి షోలోకి వస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడటానికి ఎప్పుడు చాలా చాలా ఇంట్రెస్ట్ ఇంకో యాంగిల్లో మనం కనబడతారు అన్నమాట. డెఫినెట్లీ ఖచ్చితంగా గొడవ పడే అవకాశాలు ఎన్నో ఉంటాయి కాబట్టి బిగ్ బాస్ లో ఇలాంటి షోలో 1% కూడా వైలెంట్ యాంగిల్ లేని కళ్యాణి గారు, నీట్ హోమ్లీ అప్పీల్ ఉన్న ఈవిడ
ఎలాంటి కాంట్రవర్సీలు ఎదుర్కొని ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడడానికి ఎవరికైనా సరే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే మీకు సన గారు తెలుసు కదా, చాలా సినిమాల్లోనే చూసాను, ఇప్పుడు సీరియల్స్ కూడా చేస్తున్నారు ఆవిడ. సీజన్ 5 లో ప్రియా గారు వచ్చారు కదా, ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్లే కాబట్టి ప్రియా గారి నుంచి మనం ఎలాంటి కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ కంటెంట్ అయితే సనా గారి నుంచి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్. ప్రస్తుతానికైతే నేను చెప్పిన 10 పేర్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. మిగతా వాళ్ళు ఎవరు సీజన్ లో ఆల్మోస్ట్ 16-17 మెంబర్స్ దాకా ఉండాలి కదా అంటే ఆ మిగతా వాళ్ళని లాస్ట్ మినిట్ వరకు కూడా అలా హోల్డ్ చేసి తీసుకోవాలా వద్దా, ఎవరు వస్తారో, వీళ్ళు రాకపోతే వీళ్ళు, వాళ్ళు రాకపోతే వీళ్ళు అన్నట్టుగా ఒక ఏమంటారు స్టెప్ని లాగా అనమాట. వీళ్ళు లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే వీళ్ళని తీసుకుందాం, వీళ్ళు కాకుండా వాళ్ళని తీసుకుందాం అన్నట్టుగా మనకి అట్లా షిఫ్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ సీజన్ లో యాక్చువల్లీ రోల్ రైడర్ రావాలి, ఆ లాస్ట్ మినిట్ లో మిస్ అయ్యి తనకి హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చి పక్కకి వెళ్ళిపోవడం వల్ల వేరే వాళ్ళు వచ్చారు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనమాట. సో ఈసారి కూడా 10 మెంబర్స్ ప్రస్తుతం వరకు ఓకే అనుకున్నా కూడా మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలంటే లాస్ట్ మినిట్ వరకు ఆ ఫిల్టర్స్ అన్ని అయిపోయాకే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. ఎవరినెవరిని తీసుకోవాలంటూ ఆ ఫిల్టర్ చేసి ఓకే అనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు వాళ్ళని స్టేజ్ పైకి ఎక్కించే అవకాశం అయితే ఉందన్నమాట. సో అండ్ తర్వాత చూసుకుంటే బజ్ హోస్ట్ ఎవరు అంటే లాస్ట్ సీజన్ లో శోభా శెట్టి షీఈస్ గోయింగ్ టు కమ్ అన్నట్టు ఆల్మోస్ట్ మనకి పక్కా ఇన్ఫర్మేషన్ గానే తెలుస్తుంది. సో ఎందుకంటే శోభా యాక్చువల్లీ శివాజీ గారు వస్తే బాగుండని చాలా మంది అనుకున్నారు. సో ఆయన వస్తారని కూడా అందరూ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ శివాజీ గారు షోలో ఉన్నప్పుడే మనకి చెప్పారు లాస్ట్ సీజన్ లో, మరి నాకు అసలు ఉండాలని లేదురా, వెళ్ళిపోతాను అన్నట్టు చాలాసార్లు ఆయనే చెప్పారు. కాకపోతే ఓన్లీ మీకోసమే ఉంటున్నాను అంటూ ప్రశాంత్ అండ్ యావర్ తోనే చాలాసార్లు చెప్పారు ఆయన. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ చేయడానికి, బజ్ ఇంటర్వ్యూస్ చేయడానికి మళ్ళీ ఎందుకు వస్తారు? సో ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ అనమాట. సో శోభా శెట్టియే ఎక్కువ శాతం 99% కూడా ఆవిడే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ తర్వాత ఈసారి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు ఎక్కువ శాతం ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఏంటి అని కాకుండా కంటెంట్ ఎంత ఇవ్వగలరు అనేది మాత్రమే చూస్తారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫాలోయింగ్ ని బట్టి చూస్తే ఓట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తున్నాయి కంటెస్టెంట్స్ కి, వాళ్ళని ఖచ్చితంగా షోలో ఉంచాల్సి వస్తుంది కంటెంట్ లేకున్నా కూడా. అదే కంటెంట్ ఉన్నా కూడా ఎటువంటి పాపులారిటీ లేని వాళ్ళకి ఓట్స్ అనేవి రావట్లేవు స్టార్టింగ్ వీక్స్ లో. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షన్ను ఉన్నారు, బీభత్సమైన పాపులారిటీ, కానీ స్టార్టింగ్ డేస్ లో అతని నుంచి ఎటువంటి కంటెంట్ లేదు. కంటెంట్ లేకున్నా కూడా తనకి బీభత్సమైన పాపులారిటీ ఉంది కాబట్టి ఫినాలే వరకు అలా ఈజీగా వెళ్ళిపోయారు. అదే సన్నీ, తనకి పాపులారిటీ అసలు లేదు, స్టార్టింగ్ డేస్ లో పాపులారిటీ లేదు. తర్వాత మెల్లిమెల్లిగా పాపులారిటీ షో వల్లే తను తెచ్చుకొని ఏకంగా టైటిల్ విన్నర్ అయ్యారు. సో ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు అలాంటి యాంగిలే కన్సిడర్ చేసి ఇలాంటివి ఏవి వర్కౌట్ అయ్యేవి కాదు, ఫాలోయింగ్ కాదు, మాకు కంటెంటే ముఖ్యము, నువ్వు అసలు ఎవరికి తెలియకున్నా పర్లేదు, నువ్వు ఎంత కంటెంట్ ఇస్తావో అదే మాకు కావాలి అన్నట్టుగా కంటెస్టెంట్స్ ని కన్సిడర్ చేస్తున్నారు. అంతేగాని నో పాపులారిటీ అనమాట. పాపులారిటీ వద్దు, కంటెంటే ముఖ్యం అని అనుకున్న వాళ్ళకి ఇట్లా ఒక కామన్ పబ్లిక్ ని తీసుకుంటే బాగుండు కదా అని నాకు అనిపించింది అనమాట. లెస్సర్ నోన్ సెలబ్రిటీస్ నే ఎందుకు, కామన్ పబ్లిక్ ని తీసుకోవచ్చు కదా, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకెక్కువ మంది ఎంతూజియాస్టిక్ గా ఈసారి బిగ్ బాస్ కి నేను అప్లై చేస్తా, అరే ఈసారి నేను చూస్తా అన్నట్టుగా ఇంకెక్కువ ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఫ్యూచర్ లోనే ఆ డెసిషన్ తీసుకుంటారా లేదా అనేది మనం చూద్దాం. అండ్ ఫైనలీ చూసుకుంటే ఫస్ట్ ప్రోమో ఇందాక చెప్పినట్టుగా ఈ మంత్ 5th లోపు అయితే రాబోతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా ఉండబోతుంది అనేది. ప్రోమో వచ్చాక మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.